discuss about Indian Parliament or Union Legislature. The Indian Parliament is the highest legislative organ of Union government. The Indian Parliament is also law-making body required for the citizens of India. భారతదేశంలో పౌరులకి అవసరమైనటువంటి చట్టాలను తయారు చేసేటువంటి శాఖనే భారత పార్లమెంట్ అంటారు. ది ఇండియన్ పార్లమెంట్ని యూనియన్ లెజిస్లేచర్ అని కూడా అంటారు. యూనియన్ లెజిస్లేచర్ అంటే తెలుగులో ఏమంటారంటే కేంద్ర శాసనశాఖ అంటారు. కేంద్ర శాసనశాఖ అంటారు. అవర్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్, మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఇండియాలో ఈ యొక్క పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని స్వీకరించడం జరిగింది. అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ అడాప్టెడ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఫ్రమ్ బ్రిటన్. బ్రిటన్ దేశం నుంచి ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించడం జరిగింది. బికాజ్ ది ఇండియన్ పార్లమెంట్ ఈజ్ ఆల్సో ఏ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా కూడా మనం చెప్పవచ్చు. అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ అడాప్టెడ్ బైకామరల్ లెజిస్లేచర్ అంటారు. బైకామరల్ అంటే ఏంటంటే బై మీన్స్ టూ, బై మీన్స్ టూ, కెమెరా మీన్స్ ఛాంబర్ ఆర్ హౌస్. అంటే ద్విశాసనసభ విధానం, రెండు సభలు కలిగి ఉండేటువంటి విధానాన్ని ద్విశాసనసభ విధానం అంటారు. దీన్ని బైకామరల్ లెజిస్లేచర్ అంటారు. ఈ ద్విశాసనసభ విధానాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. సో ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనేటువంటిది ఈ యొక్క భారతదేశంలో ఏదైనా శాసనాలు కానివ్వండి, చట్టాలు కానివ్వండి, అంటే రాజ్యాంగాన్ని రక్షించేటువంటి అధికారం కూడా పార్లమెంట్కి ఉంటుంది. అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్టెడ్ బై ది పార్లమెంట్. ఈ పార్లమెంట్లో రాజ్యాంగంలో ఉన్నటువంటి నియమ నిబంధనలన్నింటినీ కూడా అనుసరించాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగానే చట్టాలు చేయడం జరుగుతుంది. అట్లాగే ఆర్టికల్ 79 to 129 ఆఫ్ పార్ట్ 5 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 79 నుంచి 129 వరకు గల అధికారంలో ఈ యొక్క భారత పార్లమెంట్ గురించి చెప్పడం జరిగింది. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్, కంపోజిషన్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. సో భారత పార్లమెంట్ యొక్క నిర్మాణం, అధికారాల విధుల గురించి కూడా ఈ యొక్క అండర్ పార్ట్ 5 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఫ్రమ్ 79 to 129 ఆర్టికల్స్ డీల్స్ విత్ ది ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ది కాంపోజిషన్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. సో ఈ పార్లమెంట్కి సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా భారత రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అట్లాగే ది ఇండియన్ పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఈ భారత పార్లమెంట్లో ముఖ్యంగా ది ఇండియన్ పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 హౌసెస్ అనుకుంటాం. పార్లమెంట్లో 2 రకాల సభలు ఉన్నాయని చెప్తారు, కానీ ఈ పార్లమెంట్లో 2 సభలతో పాటుగా భారత రాష్ట్రపతి కూడా అంతర్భాగంగా ఉంటారు. ది ఇండియన్ పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది లోక్సభ అండ్ రాజ్యసభ. సో లోక్సభ, రాజ్యసభ 2 సభల విధానం కూడా కలిగి ఉండేటువంటి దాన్నే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటారు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సమ్మన్స్ అండ్ ప్రొరోగ్యూస్ ది మీటింగ్స్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంటు సమావేశాలను ప్రారంభించేటువంటి అధికారం, అట్లాగే వాయిదా వేసేటువంటి అధికారం కూడా భారత రాష్ట్రపతికి ఉంటుంది. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఆల్సో డిజాల్వ్ ది లోక్సభ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. అంటే ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఉన్నటువంటి మంత్రిమండలి అందరూ కూడా ఈ యొక్క భారత పార్లమెంట్ని రద్దు చేయమనేటువంటి సూచనలు, సలహాలు కనుక ఇస్తే భారత రాష్ట్రపతికి, ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఆటోమేటికలీ డిజాల్వ్ ది లోక్సభ. అంటే భారత రాష్ట్రపతి లోక్సభను రద్దు చేసేటువంటి అధికారం కూడా కలిగి ఉన్నాడని చెప్పుకోవచ్చు. అంటే భారత రాష్ట్రపతి ఈ యొక్క ఉభయ సభల సమావేశాలను ఏర్పాటు చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉంటాడు. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్వెన్స్ జాయింట్ సెషన్స్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్. ఈ పార్లమెంట్ ఉభయ సమావేశాలకి కూడా
ఈ సమావేశాలను హాజరు కావాల్సిందిగా సమన్స్ జారీ చేసేటువంటి అధికారం, అట్లాగే వాళ్ళని వాయిదా వేసేటువంటి అధికారం, లేదంటే వాటిని రద్దు చేసేటువంటి అధికారం అన్నీ కూడా భారత రాష్ట్రపతి కలిగి ఉంటారు. బికాస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. సో ఇక్కడ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ హౌసెస్ ఇన్ ఇండియన్ పార్లమెంట్. సో ఈ పార్లమెంట్లో 2 రకాలైనటువంటి సభలు ఉన్నాయి. ఒకటి లోవర్ హౌస్ అంటారు, దీన్ని లోక్సభ అంటారు. లోక్సభ ఈజ్ ది లోవర్ హౌస్. ఈ లోక్సభ అనేటువంటిది దిగువ సభ అంటారు. అలాగే రాజ్యసభ ఈజ్ ది అప్పర్ హౌస్. ఈ రాజ్యసభని ఎగువ సభ అంటారు. అట్లాగే ది లోక్సభ కన్సిస్టింగ్ ది పీపుల్ విల్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది లోక్సభ. ఈ లోక్సభలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా భారతదేశ ప్రజలు అనేవాళ్ళు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఉదాహరణకి హూ కెన్ కంప్లీటెడ్ ది 18 years ఆఫ్ ఏజ్. భారతదేశంలో ఎవరికైతే 18 సంవత్సరాల వయసు నిండి ఉంటుందో దే కెన్ ఎలెక్టెడ్ దేర్ రిప్రజెంటేటివ్స్ త్రూ డైరెక్ట్లీ ఫర్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అంటే సార్వజనీన వయోజన ఓటు హక్కు ద్వారా ఎవరైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు 18 సంవత్సరాల వయసు నిండి ఉండి ఎన్నికల సంఘం ద్వారా కనుక గుర్తింపు పొందినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క లోక్సభ సభ్యులు అనే వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ప్రత్యక్షంగా ప్రజలే లోక్సభ సభ్యుల్ని ఎన్నుకుంటారు. కానీ రాజ్యసభలో మాత్రం ఈ యొక్క రాజ్యసభ సభ్యుల్ని మాత్రం రాష్ట్ర శాసనసభ సభ్యులు, ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ విల్ ఎలెక్ట్ ది రాజ్యసభ మెంబర్స్. అట్లాగే ఇక్కడ మనం లోక్సభ అనే దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, లోక్సభ సభ్యులకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటంటే ది పర్సన్స్ ఆఫ్ ది లోక్సభ, ది మెంబర్స్ ఆఫ్ ది లోక్సభ మస్ట్ కంప్లీటెడ్ ది ఏజ్ ఆఫ్ 25 years. 25 సంవత్సరాల వయసు నిండినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే లోక్సభకు పోటీ చేయవచ్చు. అలాగే ది రాజ్యసభకు పోటీ చేసేటువంటి వ్యక్తులు 30 సంవత్సరాలన్నా ఉండాలి. అంటే ది పర్సన్స్ మస్ట్ కంప్లీటెడ్ ది ఏజ్ ఆఫ్ 30 years ఆఫ్ రాజ్యసభ మెంబర్స్. అలాగే ది లోక్సభ రిప్రజెంట్స్ ది పీపుల్ ఆఫ్ స్టేట్స్, పీపుల్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి చట్టాలన్నీ కూడా చేసేటువంటి దాన్నేమో లోక్సభ అంటారు. అలాగే రాజ్యసభ ఆల్సో కాల్డ్ యాజ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ అంటారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లేదా యూటీ అంటే యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలు ఇలాంటి వాటికి. సో ది రాజ్యసభ ఆల్రెడీ కన్సిస్ట్ ఆఫ్ స్టేట్స్. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేదాన్నేమో రాజ్యసభ అంటారు, ప్రజలకు ప్రాతినిధ్యం వహించేదాన్నేమో లోక్సభ అంటారు. లోక్సభ ఆల్సో కాల్డ్ యాజ్ హౌస్ ఆఫ్ ది పీపుల్ అంటారు, హౌస్ ఆఫ్ ది పీపుల్ అంటారు, హౌస్ ఆఫ్ ది పీపుల్ అంటారు. సో ఇట్లాగా భారత పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభలో దేర్ ఆర్ 500 to 550 మెంబర్స్ అరౌండ్ లోక్సభ, 550 to 555 మెంబర్స్ ఇన్ లోక్సభ. అండ్ ది రాజ్యసభ కన్సిస్ట్ ఆఫ్ 250 మెంబర్స్. రాజ్యసభలో 250 మంది సభ్యులు ఉంటారు. ఆఫ్ దెమ్ ఈ 250 మందిలో 12 మెంబర్స్ బిలాంగ్స్ టు ది 12 మెంబర్స్ నామినేటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్స్ 12 మెంబర్స్ టు రాజ్యసభ ఆన్ ది ఫీల్డ్స్ ఆఫ్ స్పోర్ట్స్, కల్చరల్, సైన్స్, ఎడ్యుకేషన్ ఆన్ దేర్ అవుట్స్టాండింగ్ డిపెండ్స్ అపాన్ దేర్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. అంటే కొన్ని రకాలైనటువంటి రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే క్రీడా రంగం కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, అలాగే సాంస్కృతిక రంగం, కళారంగం, ఇలాంటి రకాలైనటువంటి రంగాల నుంచి ఎన్నుకోబడినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా 12 మందిని ఈ యొక్క రాజ్యసభ సమావేశాలకు లేదా డైరెక్ట్గా నామినేట్ చేసేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. ఆఫ్ దెమ్ ఈ యొక్క 250 మంది సభ్యుల్లో 12 మంది నామినేట్ చేసినటువంటి సభ్యులను తీసేస్తే 238 మెంబర్స్ని డైరెక్ట్గా ఎన్నుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క భారత పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభలో ప్రస్తుతానికి స్టేట్స్ నుంచి వచ్చేసరికి 530 మంది ఉంటారు. అట్లాగే ది మెంబర్స్ బిలాంగింగ్స్ టు యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20 మెంబర్స్.
అట్లాగే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ టూ మెంబర్స్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్స్. ఈ ఇద్దరు ఆంగ్లో ఇండియన్ సభ్యులను కూడా భారత రాష్ట్రపతి ఈ యొక్క లోక్సభకి నామినేట్ చేయడం జరుగుతుంది. ఈ లోక్సభలో ఎవరైతే ఈ ఇద్దరు సభ్యులు నామినేట్ చేయడం జరుగుతుందో వీళ్ళని ఆంగ్లో ఇండియన్స్ అంటారు. ఆంగ్లో ఇండియన్స్ అంటే భారతదేశ పౌరులు కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ భారతదేశంలో స్థిరపడి వాళ్ళ యొక్క సంతతికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆంగ్లో ఇండియన్స్ అంటారు. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా కలిపి మనకి సుమారుగా అట్ ప్రజెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మన భారతదేశ లోక్సభలో 552 మంది సభ్యులు ఉన్నారని చెప్పవచ్చు. అట్లాగే లోక్సభలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం 25 మంది సభ్యులు ఉన్నారు. అట్లాగా ఈ డిఫరెన్సెస్ బిట్వీన్ కాంపోజిషన్ ఆఫ్ పార్లమెంట్ అంటారు. సో అట్లాగే నెక్స్ట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ గురించి చెప్పుకుందాం. భారత పార్లమెంట్కి ఉండాల్సినటువంటి అధికారాలు విధులు ఏంటంటే ముఖ్యంగా లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. భారత పార్లమెంట్కి ఉండాల్సినటువంటి అధికారాలన్నింటిలో కూడా శాసనపరమైనటువంటి అధికారాలు ఉంటాయి, వీటిని లెజిస్లేటివ్ పవర్స్ అంటారు. అట్లాగే ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటారు, కార్యనిర్వహణ అధికారాలు అంటే ఏంటంటే వాటి నియంత్రించేటువంటి అధికారం, భారతదేశ పౌరులందరినీ కూడా నియంత్రించేటువంటి అధికారం కూడా ఎగ్జిక్యూటివ్ పవర్స్లో ఉంటుంది. అట్లాగే జుడిషియల్ పవర్స్, న్యాయపరమైనటువంటి అధికారాలను పార్లమెంట్ కలిగి ఉంటుంది. అట్లాగే ఫైనాన్షియల్ పవర్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్, ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి అధికారాల విధులను కూడా భారత పార్లమెంట్ కలిగి ఉంటుంది. అట్లాగే కాన్స్టిట్యూషనల్ పవర్స్ అకార్డింగ్ టు ఆర్టికల్ 368 368 ప్రకారంగా రాజ్యాంగాన్ని మార్చేటువంటి అధికారం కూడా భారత పార్లమెంట్కి ఉంటుంది. అట్లాగే ఎలక్టెడ్ పవర్స్, ఎన్నుకోబడినటువంటి అధికారాలు కూడా భారత పార్లమెంట్కి ఉంటుంది. అట్లాగే డెలిబరేటివ్ పవర్స్, చర్చా సంబంధమైనటువంటి విధులు. సో ఇన్ని రకాలైనటువంటి విధుల గురించి ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. లెజిస్లేటివ్ పవర్స్, దీన్ని శాసనపరమైనటువంటి అధికారాల విధులు అంటారు. ది ఇండియన్ పార్లమెంట్ అప్రూవ్స్ అండ్ ప్రిపేర్డ్ ది బిల్స్ ఆన్ సెవరల్ మ్యాటర్స్. భారతదేశానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలను కూడా శాసనాలను, చట్టాలను తయారు చేసేటువంటి అధికారం శాసనశాఖకు ఉంటుంది. వాటిల్లో ముఖ్యంగా ది ఇండియన్ పార్లమెంట్ ప్రిపేర్స్ ది యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అంటారు. ది లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ డివైడెడ్ ఇంటూ 3 types, 3 lists. కాన్కరెంట్ లిస్ట్ అంటారు. అంటే దీని తెలుగులో ఏమంటారంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని 3 జాబితాలుగా విడగొట్టడం జరుగుతుంది. సో యూనియన్ లిస్ట్ అంటే ఏంటంటే కేంద్ర జాబితా. ది యూనియన్ లిస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 99 సబ్జెక్ట్స్ ఆన్ నేషనల్ ఇంపార్టెన్స్. భారతదేశానికి సంబంధించినటువంటి జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సుమారుగా 99 అంశాలు. ఉదాహరణకి డిఫెన్స్, భారత రక్షణ శాఖ, లేదా ఫైనాన్స్, భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ, రైల్వేస్, భారత రైల్వే శాఖ, పోస్టల్ డిపార్ట్మెంట్, అలాగే పోస్టల్ శాఖ. సో అంటే ఇట్లాగే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా బ్యాంకింగ్, అలాగే ఇన్సూరెన్స్. సో ఇలాంటి అంశాలన్నీ కూడా సుమారుగా 99 అంశాలు నేషనల్ ఇంపార్టెన్స్, జాతీయ ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశాలన్నీ కూడా యూనియన్ లిస్ట్లో ఉంటాయి, కేంద్ర జాబితాలో ఉంటాయి. ది ఇండియన్ పార్లమెంట్ మేక్ లాస్ ఆన్ దెమ్. ఈ భారత పార్లమెంటు మాత్రమే ఈ కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల మీద శాసనాలు చేసేటువంటి అధికారం ఉంటుంది. అట్లాగే రెండోదాన్ని స్టేట్ లిస్ట్ అంటారు. ఈ స్టేట్ లిస్ట్ అంటే ఏంటంటే రాష్ట్ర జాబితా అంటారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అరౌండ్ 60 లిస్ట్. ఈ ఉమ్మడి జాబితాలో సుమారుగా ఒక 60 అంశాలు ఉంటాయి. దీనికి ఉదాహరణగా అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్. సో ఇట్లాగా కొన్ని రకాలైనటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ఆధీనంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా రాష్ట్ర జాబితాలో చెప్పడం జరుగుతుంది. ఈ రాష్ట్ర జాబితా మీదటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ది స్టేట్ లెజిస్లేచర్ హ్యాస్ టు పవర్ అండ్ మేక్ టు లాస్ అగైనెస్ట్ ది
స్టేట్ లిస్ట్. ఈ ఏదైతే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలకి వాళ్ళు ఏమన్నా సమస్యలు ఉన్నా వాటిని మార్చాలన్నా ఆ నిర్ణయాలన్నీ కూడా ఈ యొక్క రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల మీద నిర్ణయాలు. జనరల్గా రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే, రాష్ట్ర శాసనశాఖ మాత్రమే శాసనాలు తయారు చేయడం జరుగుతుంది. కానీ సమ్ స్పెషల్ కండిషన్స్, కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రం ది యూనియన్ లెజిస్లేచర్ ఆర్ ఇండియన్ పార్లమెంట్ ఆల్సో మేక్ లాస్ ఆన్ స్టేట్ లిస్ట్. ఈ రాష్ట్ర జాబితాలో కూడా కొన్ని మార్పులు చేసేటువంటి అధికారం ఈ యొక్క భారత పార్లమెంట్కి ఉంటుందని చెప్పవచ్చు. ఎప్పుడంటే డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ఆర్టికల్ 352 352 అధికరణ. దీన్ని నేషనల్ ఎమర్జెన్సీ అనుకుంటాం, జాతీయ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు. అట్లాగే ఆర్టికల్ 356 356 అధికరణ, దీన్ని కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటారు. రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితి వచ్చినటువంటి సందర్భాల్లో మాత్రం ఈ రాష్ట్ర శాసనశాఖ ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా తొలగించేసి ఈ స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ భారత పార్లమెంటు, ఇండియన్ పార్లమెంట్ అనేది నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అంటే దేశం మొత్తం మీద కూడా ఒక శాంతి భద్రతలను, అంటే ఆర్టికల్ 352 ప్రకారంగా, నేషనల్ ఎమర్జెన్సీ ప్రకారంగా, వార్ ఆర్ థ్రెట్ ఆఫ్ వార్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ అరైజింగ్ ఇన్ అవర్ కంట్రీ. ఈ 352 ఆర్టికల్ ప్రకారంగా ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే భారత రాష్ట్రపతి గారు ఈ నేషనల్ ఎమర్జెన్సీ దేశం మొత్తం విధించడం జరుగుతుంది, లేదా ఆ దేశంలో ఎక్కడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు వచ్చినటువంటి ప్రదేశంలో మాత్రం ఆ జాతీయ అత్యవసర పరిస్థితి విధించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఆ రాష్ట్రంలో నిర్ణయాలు తీసుకునేటువంటి పూర్తి అధికారం భారత పార్లమెంట్కి ఉంటుంది. అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే భారత పార్లమెంటు ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది కూడా, కేంద్ర శాసనశాఖ యూనియన్ లెజిస్లేచర్ కెన్ మేక్ లాస్ ఆన్ స్టేట్ లిస్ట్ ఆన్ పర్టికులర్ కండిషన్స్. అలాగే ఆర్టికల్ 356 ఆర్టికల్ కనుక ఎమర్జెన్సీ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటారు. రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారత పార్లమెంటు ద్వారా మాత్రమే అక్కడ రాష్ట్రపతి గారు అలాంటి సందర్భాల్లో అక్కడ ప్రెసిడెంట్ రూల్ అంటారు, రాష్ట్రపతి పరిపాలన అనేటువంటిది విధించడం జరుగుతుంది. ది ప్రెసిడెంట్ రిసీవ్స్ ఏ రిపోర్ట్ ఫ్రమ్ ది గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్ whenever the constitutionally elected government fails to carry on the administration. The president can impose president rule on that particular state. ఎప్పుడైతే ఆ రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అనేది ఆ రాష్ట్రంలో కనుక సక్రమంగా రాజ్యాంగబద్ధంగా ఉండకపోతే ఆ గవర్నర్ ఇచ్చేటువంటి నివేదిక అనుగుణంగా భారత రాష్ట్రపతి అక్కడ రాష్ట్రపతి పరిపాలన కానివ్వండి, లేదంటే 356 అధికరణ ప్రకారంగా అక్కడ అత్యవసర పరిస్థితిని విధించడం జరుగుతుంది. రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. అలాంటి సందర్భాల్లో ఆ రాష్ట్ర శాసనశాఖ తీసుకునేటువంటి నిర్ణయాలకు బదులుగా కేంద్ర ప్రభుత్వం అనే దాని తరపు నుంచి పార్లమెంట్లో కూడా కొన్ని చట్టాలు చేయడం జరుగుతుంది. అట్లాగే ఒకవేళ పార్లమెంట్లో కనుక ఏదైనా శాసనాలు తయారు చేసేటప్పుడు లోక్సభలో కానీ లేదా రాజ్యసభలో కానీ ఏకాభిప్రాయం లేనిటువంటి సందర్భంలో, అంటే ఒక తీర్మానం అనేదాన్ని ఆమోదించాలా వద్దా అనేటువంటి దాంట్లో కనుక ఏమైనా స్పష్టత లేనిటువంటి సందర్భాల్లో ది ప్రెసిడెంట్ కన్వీన్స్ ది జాయింట్ సిట్టింగ్స్ ఆఫ్ ది పార్లమెంట్. ఈ పార్లమెంటు ఉమ్మడి సమావేశాలను ఏర్పాటు చేసేటువంటి అధికారం కూడా భారత పార్లమెంట్లో ఆదేశించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. వెన్ ఎవర్ ది డెడ్ లాక్ ఆఫ్ ది బిల్స్, బోత్ పార్లమెంట్ అండ్ బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ బిట్వీన్ లోక్సభ అండ్ రాజ్యసభ, లోక్సభలో కానివ్వండి రాజ్యసభలో కానివ్వండి ఒకే రకమైనటువంటి తీర్మానం ఏదంటే ఏకాభిప్రాయం లేనిటువంటి సందర్భాల్లో ఈ యొక్క పార్లమెంటు నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ది స్పీకర్ ఆఫ్ లోక్సభ ప్రెసైడ్స్ ది మీటింగ్స్ ఆఫ్ జాయింట్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్. ఈ రాజ్యసభ లోక్సభ సమావేశాలన్నీ కూడా రెండు కలిపి ఒకేసారి సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని పార్లమెంట్ ఉభయ సభల సమావేశం అంటారు. ఈ యొక్క పార్లమెంట్ ఉభయ సభల సమావేశానికి అధ్యక్షత ఈ లోక్సభ స్పీకర్ అని ఆయన కలిగి ఉంటాడు. అట్లాగే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్, కార్యనిర్వహణ అధికారాల విధులు కూడా భారత పార్లమెంట్ కలిగి ఉంటుంది.
ది ఇండియన్ పార్లమెంట్ ఎక్సర్సైజెస్ కంట్రోల్ ఓవర్ ది ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆన్ సర్టెన్ కండిషన్స్. కొన్ని పరిస్థితుల్లో ఈ యొక్క భారత పార్లమెంటు నియంత్రణపూర్వకమైనటువంటి కార్యనిర్వహణ అధికారాలు కలిగి ఉంటుంది. ఎట్లాగంటే ఆల్ ది మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ది ప్రైమ్ మినిస్టర్ విల్ బీ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది పార్లమెంట్. పార్లమెంట్కి ఈ యొక్క ప్రధానమంత్రి గారు అలాగే ప్రధానమంత్రి యొక్క మంత్రి మండలి వీళ్ళందరూ కూడా సమిష్టి బాధ్యత సూత్రాన్ని కలిగి ఉంటారు. కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది పార్లమెంట్ ఐదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ. ఈ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వీళ్ళందరూ కూడా సమిష్టి బాధ్యతగా ఉంటారు. ఎందుకంటే ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా దే వర్క్ లైక్ ఏ టీమ్. వీళ్ళందరూ ఒక జట్టులాగా ఉంటారు, కలిసికట్టుగా ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి మెజారిటీ డిపెండ్స్ అపాన్ ది మెజారిటీ ఆఫ్ ది లోక్సభ. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ ది dissolve the Lok Sabha whenever the losses the majority of the house of the parliament. ఎప్పుడైతే పార్లమెంట్లో కనుక ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి మండలిలో లేదంటే ఈ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కనుక సరైనటువంటి మెజారిటీ కనుక లేకపోతే అలాంటి సందర్భాల్లో భారత రాష్ట్రపతి ఆయన ఆ లోక్సభని రద్దు చేసేటువంటి అధికారం కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ మంత్రి మండలి అలాగే ప్రధానమంత్రి వీళ్ళందరూ కూడా కలిసి ఒక సమిష్టి బాధ్యత సూత్రాన్ని కలిగి ఉంటారు. లేకపోతే వాళ్ళ యొక్క మెజారిటీ ఉండదు కాబట్టి లోక్సభలో వాళ్ళ అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అట్లాగే ఇట్ కెన్ డిసైడ్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్లో కొన్ని రకాలైనటువంటి సమాధానాలు చెప్పాల్సినటువంటి ఇప్పుడు కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టినప్పుడు ఆ తీర్మానాల మీద చర్చ జరుగుతుంటుంది. ఆ చర్చ జరిగినప్పుడు ఈ ఎవరైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీ మెంబర్స్కి ఎగెనిస్ట్గా ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ లీడర్స్ ఉంటారో ఆ అపోజిషన్ పార్టీ లీడర్స్ అడిగేటువంటి సమస్యలకు లేదంటే వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ యొక్క ప్రధానమంత్రి ఆయన యొక్క మంత్రిమండలి కూడా జవాబుదారీగా ఉండాలి పార్లమెంట్లో. అంటే ఈ పార్లమెంట్లో తీసుకునేటువంటి నిర్ణయాలన్నిటికీ కూడా ఈ ప్రధానమంత్రి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర క్యాబినెట్ మంత్రిమండలి అలాగే ఆ కేంద్ర ప్రభుత్వం అనేది కూడా తరపున ఉన్నటువంటి అధికారులందరూ కూడా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులందరూ కూడా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక అలాంటి బాధ్యతాయుతంగా లేకపోయినప్పటికీ లేదా కేంద్ర ప్రభుత్వంలో కనుక కొన్ని సందర్భాల్లో సరైనటువంటి మెజారిటీ లేకపోయినా త్రూ నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా లేదా కట్ మోషన్ లేదంటే వాళ్ళకి కోత తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా లేదంటే కొన్ని క్వశ్చన్ అవర్స్ ఉంటాయి, ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది పార్లమెంట్లో. సో ఇలాంటి సందర్భాల్లో ఈ యొక్క భారత ప్రధానమంత్రి ఆ యొక్క ప్రభుత్వం తరపు నుంచి బాధ్యతాయుతంగా ఉంటాడు. ఒకవేళ అలాంటి సందర్భాలు లేనిటువంటి సందర్భాల్లో ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ద్వారా కూడా ఆ యొక్క ప్రభుత్వాన్ని తొలగించేటువంటి అధికారం భారత పార్లమెంట్కి ఉంటుందని చెప్పొచ్చు. సో ఇట్ కెన్ డిసైడ్ ది ఫేట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బై అప్రూవింగ్ ది నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ పాస్డ్ బై ది అపోజిషన్ పార్టీ. అంటే ఇక్కడ బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి ఒక అవకాశం అనేది కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ ద్వారా కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మంత్రిమండలి కూడా తమ యొక్క విధులు సక్రమంగా నిర్వర్తించడానికి అవకాశంగా కూడా ఉంటుందని చెప్పవచ్చు. అట్లాగే ఫైనాన్షియల్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. భారత పార్లమెంట్కి ఉండాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి అధికారాల విధులు ఏంటంటే ది లోక్సభ ప్రిపేర్స్ ది యాన్యువల్ బడ్జెట్ అండ్ ప్రెజెంటెడ్ టు ది పార్లమెంట్. ఈ లోక్సభలో ఒక సంవత్సరానికి సరిపడేటువంటి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడతారు. ది ఫైనాన్స్ మినిస్టర్ ఇంట్రడ్యూస్డ్ ది బడ్జెట్ ఇన్ పార్లమెంట్. ఈ పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టే ముందుగానే ఈ యొక్క బడ్జెట్ యొక్క వివరాలన్నింటినీ కూడా ఆ కేంద్ర మంత్రిమండలిలో చర్చించడం అలాగే ప్రధానమంత్రి యొక్క నాయకత్వంలో ఆమోదించడం ఇవన్నీ కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందుగానే రాష్ట్రపతికి తెలియజేయాలి. సో రాష్ట్రపతి అనుమతి పొందిన తర్వాత ఆ కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి ఆర్థిక శాఖ మంత్రి ఆ మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాల పట్టిక బడ్జెట్ మీన్స్ ఈ యొక్క ఏదైతే ఎక్స్పెండిచరు అలాగే మనకు వచ్చేటువంటి రాబడి ఇన్కము ఎక్స్పెండిచర్
ఈ రెండిటికి సంబంధించినటువంటి నివేదిక మొత్తాన్ని కూడా ఈ సంవత్సరానికి యాన్యువల్ బడ్జెట్, వార్షిక బడ్జెట్ అనేదాన్ని తయారు చేసి ఈ వార్షిక బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ పార్లమెంట్లో అక్కడ ఉన్నటువంటి అధికార పక్షం, ప్రతిపక్ష వాళ్ళు అందరూ కూడా కలిసి ఆమోదించిన తర్వాత మాత్రమే అది తీర్మానం ముందుకు వెళ్తుంది. అంటే పార్లమెంటుకి ఆర్థికపరమైనటువంటి అధికారాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. అట్లాగే ది మనీ బిల్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది లోక్సభ. అలాగే పార్లమెంట్లో కొన్ని రకాలైనటువంటి ఆర్థిక బిల్లులను కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అట్లాగే ది పార్లమెంట్ కన్సిడర్డ్ అండ్ అప్రూవల్ సమ్ కమిటీస్ రిపోర్ట్స్ లైక్ కొన్ని కమిటీలు ఇచ్చేటువంటి నివేదికలను కూడా పరిశీలించేటువంటి అధికారం పార్లమెంట్కి ఉంటుంది. వాటిలో ముఖ్యంగా కాగ్ అంటారు, అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనేటువంటి అధికారిని ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఎప్పుడైతే ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని భారత రాష్ట్రపతి నియమిస్తారంటే ఆ యొక్క దేశం మొత్తం మీద వచ్చేటువంటి ఖర్చులు, లేదంటే వచ్చినటువంటి మనకి రాబడి, అలాగే ఖర్చులు, ఇవన్నీ కూడా సక్రమంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అని పరిశీలించేటువంటి అధికారిగా ఈ యొక్క కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి మనం చెప్పుకోవచ్చు. అట్లాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని తెలుగులో ప్రభుత్వ ఖాతాల సంఘం అంటారు. ది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ 22 మెంబర్స్. ఈ ప్రభుత్వ ఖాతాల సంఘంలో 22 మంది సభ్యులు ఉంటారు. ఆఫ్ దెమ్ 15 బిలాంగ్స్ టు లోక్సభ నుంచేమో 15 మంది, అలాగే 7 మెంబర్స్ బిలాంగ్స్ టు రాజ్యసభ. ఈ రాజ్యసభ నుంచి ఒక 7 సభ్యులు. సో వీళ్ళందరూ కూడా కలిసి ఒక ప్రభుత్వ ఖాతాల సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ది స్పీకర్ ఆఫ్ లోక్సభ అపాయింట్స్ ది చైర్మన్ అండ్ అదర్ కమిటీ మెంబర్స్ ఇన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఈ యొక్క లోక్సభ స్పీకరు ప్రభుత్వ ఖాతాల సంఘం యొక్క చైర్మన్ని, అలాగే ఇతర సభ్యుల్ని కూడా నియమించడం జరుగుతుంది. జనరల్లీ ది అపోజిషన్ పార్టీ లీడర్ ఈజ్ ది చైర్మన్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఈ ప్రభుత్వ ఖాతాల సంఘానికి ఎక్కువగా ఈ ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉంటాడో, పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కూడా ఈ యొక్క పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అధ్యక్షుడిగా ఉంటాడు. సో ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇచ్చేటువంటి నివేదికను కూడా పార్లమెంట్లో పరిశీలించడం జరుగుతుంది. అట్లాగే ది పార్లమెంట్ రిసీవ్స్ ది ఫైనాన్షియల్ కమిషన్ రిపోర్ట్. ఈ ఆర్థిక సంఘం ఇచ్చేటువంటి నివేదికలను కూడా పరిశీలించేటువంటి అధికారం, ఆర్థికపరమైనటువంటి అధికారాలన్నీ కూడా ఈ యొక్క భారత పార్లమెంట్కు ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. అట్లాగే జ్యుడిషియల్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. భారత పార్లమెంటుకు ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అధికారాలు, విధులు ఏంటంటే ది ఇండియన్ పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు ఇంపీచ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతిని కూడా అభిశంసన తీర్మానం లేదా మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా కూడా తొలగించేటువంటి అధికారం భారత పార్లమెంట్కు ఉండింది. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ బై అన్ ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ పాస్డ్ బై ది పార్లమెంట్. ఈ యొక్క భారత రాష్ట్రపతిని కూడా కొన్ని సందర్భాల్లో అభిశంసన తీర్మానం లేదా మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా కూడా తొలగించవచ్చు. ఇలాంటి భారత రాష్ట్రపతిని తొలగించేటువంటి అధికారం కూడా భారత పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. సో ఈ భారత పార్లమెంట్లో ఈ యొక్క భారత రాష్ట్రపతినే కాకుండా అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఉపరాష్ట్రపతిని కూడా తొలగించేటువంటి అధికారం భారత పార్లమెంట్, ఇండియన్ పార్లమెంట్కి ఉంటుంది. అంటే ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ అంటారు. ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ అంటే ఏంటంటే మహాభియోగ తీర్మానం లేదా అభిశంసన తీర్మానం. ఈ యొక్క తీర్మానాన్ని ఎప్పుడు కూడా ఒక ఉదాహరణకి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని రాష్ట్రపతిని తొలగించడానికి పెట్టవచ్చు, ఎయిదర్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. కానీ వైస్ ప్రెసిడెంట్ మీద ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ పాస్ చేయాలంటే ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో ప్రవేశపెట్టాలి. సో 14 days prior notice to the either President of India or Vice President of India. ఈ భారత రాష్ట్రపతి గారికి కానీ లేదా ఉపరాష్ట్రపతికి కానీ ఒక అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్టుగా ఒక 14 రోజులు ముందుగానే
వాళ్ళకి ఒక తీర్మానం ఇవ్వటం ద్వారా, ఒక నివేదిక ఇవ్వటం ద్వారా, ఆ యొక్క నివేదిక తర్వాత ఆ 14 రోజుల తర్వాత ఆ యొక్క 1/4 వంతు మంది సభ్యులు, టోటల్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్లో 1/4 మెంబర్స్ అనేవాళ్ళు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని కనుక 2/3 వంతు మంది సభ్యులు కనుక ఆమోదిస్తే ఆ యొక్క 2/3 వంతు మంది సభ్యులు ఆమోదించినటువంటి తీర్మానాన్ని రెండవ సభకు పంపించడం జరుగుతుంది. ఆ రెండవ సభలో కూడా ఆ యొక్క తీర్మానం ఆమోదిస్తే మాత్రమే అది మహాభియోగ తీర్మానం, అభిశంసన తీర్మానం అనేది అమల్లోకి ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పటివరకు మన భారతదేశంలో రాష్ట్రపతి కానివ్వండి, లేదంటే ఉపరాష్ట్రపతిని కానివ్వండి, ఎవరిని కూడా తొలగించలేదని మనం చెప్పవచ్చు. అట్లాగే ఈ యొక్క ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే కాకుండా ది చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్, ఈ సుప్రీంకోర్టు అలాగే ప్రధాన న్యాయమూర్తిని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా తొలగించేటువంటి అధికారం, రిమూవ్ చేసేటువంటి అధికారం ఇండియన్ పార్లమెంట్కి ఉంటుంది. వీటినే జ్యుడిషియల్ పవర్స్ అంటారు. జ్యుడిషియల్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ అంటే న్యాయపరమైనటువంటి అధికారాలు, విధులు ఎప్పుడైతే పార్లమెంట్కి ఉంటాయంటే, ఒకవేళ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ బై అన్ ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ ఆఫ్ హిస్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్, తన యొక్క ప్రవర్తన సక్రమంగా లేదని నిరూపించినట్లయితేనే పార్లమెంటు ఈ యొక్క భారత రాష్ట్రపతిని కానీ, లేదా ఉపరాష్ట్రపతిని కానివ్వండి, లేదా సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను కానీ తొలగించేటువంటి అధికారం కూడా, తొలగించే న్యాయపరమైనటువంటి అధికారాలు కూడా కలిగి ఉండిందని చెప్పవచ్చు. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, మన భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ఇప్పటి వరకు ఏ ఉపరాష్ట్రపతిని కానివ్వండి, రాష్ట్రపతిని కానివ్వండి, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఎవరిని కూడా ఈ యొక్క ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ ద్వారా తొలగించలేదని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అట్లాగే కాన్స్టిట్యూషనల్ పవర్స్ అండ్ ఫంక్షన్స్, ఆర్టికల్ 368. According to Article 368 of our Indian Constitution empowers the Parliament to amend the provisions of the Constitution. అంటే మన భారత రాజ్యాంగం ప్రకారంగా అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అని చెప్పుకున్నాం. అంటే మన భారత రాజ్యాంగం దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మేళనం, దృఢమైన రాజ్యాంగం అలాగే అదృఢమైనటువంటి సరళమైన రాజ్యాంగం కూడా చెప్పవచ్చు. ఈ రిజిడ్ కాన్స్టిట్యూషన్, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అనేటువంటిది కొన్ని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు అయితే రిజిడ్ కాన్స్టిట్యూషన్, స్థిరమైనటువంటి రాజ్యాంగాలుగా చెప్పవచ్చు. ఫిక్స్డ్ కాన్స్టిట్యూషన్, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే నాట్ స్టేబుల్ కాన్స్టిట్యూషన్, నాట్ ఫిక్స్డ్ కాన్స్టిట్యూషన్స్. అయితే ఈ ప్రపంచంలో స్థిరమైనటువంటి రాజ్యాంగాలు, ఫిక్స్డ్ కాన్స్టిట్యూషన్, స్టేబుల్ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అలాగే అన్స్టేబుల్ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి. కానీ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఈ దృఢమైన అదృఢమైనటువంటి రాజ్యాంగాల సమ్మేళనంగా ఉంటుంది కాబట్టి మన భారత రాజ్యాంగం అనేటువంటిది కొన్ని అవసరమైనటువంటి సందర్భాల్లో మార్చుకునేటువంటి వెసులుబాటు కూడా, రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసేటువంటి అధికారం, సవరించేటువంటి అధికారం కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ చెప్పడం జరిగింది. సో ఈ ప్రకారంగా ఆర్టికల్ 368 ప్రకారంగా మన భారత రాజ్యాంగంలో కొన్ని రకాలైనటువంటి అంశాలను కూడా మనం మార్చుకోవచ్చు. అవి ఏంటంటే సమ్ ప్రొవిజన్స్ లైక్ సింగిల్ సిటిజన్షిప్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హైకోర్ట్, సుప్రీం కోర్ట్ ఎక్సెట్రా ఆర్ అమెండెడ్ బై ది ఆర్డినరీ మెజారిటీ ఆఫ్ ది పార్లమెంట్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏకపౌరసత్వం గురించి కానీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు సంబంధించినటువంటి వివరాలు కనుక మార్చాలంటే అలాంటి వాటిని పార్లమెంట్లో ఆర్డినరీ మెజారిటీ ద్వారా సవరించుకోవచ్చు. అట్లా కాకుండా ఎలక్షన్ మెథడ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ స్టేట్ రిలేషన్స్, ఈ కేంద్ర రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు, లేదంటే భారత పార్లమెంట్లో ద్వారా ఎన్నుకోబడినటువంటి భారత ప్రధానమంత్రి ఎన్నిక విధానంలో కనుక ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే అక్కడ 2/3 మెజారిటీ ఆఫ్ ది పార్లమెంట్, అంటే పార్లమెంట్లో కనీసం 2/3 వంతు మంది సభ్యులు ఆమోదిస్తేనే ఆ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. అట్లా కాకుండా ది ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఈ ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు లేదా ప్రాథమిక హక్కులు, వీటిని కనుక మార్చాలంటే ది ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ అమెండెడ్ బై ది స్పెషల్ ప్రొసీజర్ ఆఫ్ ది పార్లమెంట్. పార్లమెంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ద్వారా మాత్రమే
వీటిని మార్చేటువంటి అధికారం ఉంటుంది. అంటే రాజ్యాంగపరమైనటువంటి అధికారాలు విధులు కూడా భారత పార్లమెంటుకి ఇవ్వడం జరిగింది. అంటే ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు ఇలాంటివి మార్చాలేమో స్పెషల్ ప్రొసీజర్ ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో మార్చాలి. అట్లా కాకుండా సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు లేదా పౌరసత్వానికి సంబంధించినటువంటి విధానాలనేమో ఆర్డినరీ మెజారిటీతో మార్చవచ్చు. అట్లా కాకుండా ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, యూనియన్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు, అలాగే భారత రాష్ట్రపతి ఎంపిక, ఇలాంటి విధానాలకు సంబంధించి 2/3 మెజారిటీ ఆఫ్ పార్లమెంట్. అంటే కొన్ని అంశాలు, ఆ అంశాలకు అనుగుణంగా అది ఆర్డినరీ అమెండ్మెంటా, 2/3 అమెండ్మెంటా, లేదా స్పెషల్ ప్రొసీజర్ ద్వారా అమెండ్మెంట్ మార్చడం అనేటువంటిది కూడా ఈ యొక్క పార్లమెంట్లో చర్చించడం జరుగుతుంది. అంటే ఆ తీర్మానానికి అనుగుణంగా వాళ్ళు అక్కడ అధికారాలను కలిగి ఉంటుంది పార్లమెంట్ అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఎలక్టెడ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్. ఈ భారత పార్లమెంట్కి కొన్ని ఎన్నికపరమైనటువంటి అధికారాలు, విధులు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ది ఇండియన్ పార్లమెంట్ ఎలక్ట్స్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతిని అలాగే భారత ఉపరాష్ట్రపతిని కూడా ఎన్నుకునేటువంటి అధికారం భారత పార్లమెంటుకు ఉంది. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షెల్ బి ఎలెక్టెడ్ బై అన్ ఎలక్టరల్ కాలేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్లో ఎన్నుకోబడినటువంటి సభ్యులు అందరూ కూడా, ఎవరైతే ఎంపీలు ఉంటారో పార్లమెంట్ ఉభయ సభల్లో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా లోక్సభ సభ్యులు, అలాగే రాజ్యసభ సభ్యులు. అంటే భారత రాష్ట్రపతిని ఎన్నుకోవాలంటేనేమో ఇక్కడ కొంతమంది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్, ఎమ్మెల్యేస్ ఉంటారు. ఒక భారత రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి మాత్రమే పార్లమెంట్ సభ్యులతో పాటుగా ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ కూడా ఉంటారు. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ కూడా ఉంటారు. వాళ్ళు తప్ప ఈ భారత రాష్ట్రపతి గారు విషయంలో ఒక ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా భారత పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అలాగే వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అలా కాకుండా వైస్ ప్రెసిడెంట్ కనుక ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి విధానంలో మాత్రం బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్. అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి ఎన్నుకోబడినటువంటి సభ్యులు, అలాగే నామినేట్ చేసినటువంటి సభ్యులు, సో వీళ్ళందరూ కూడా భారత రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అయితే ఈ భారత పార్లమెంట్లో ఎన్నుకునేటువంటి అధికారాలు ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్కి మాత్రమే కాదు. అట్లాగే ది స్పీకర్ ఆఫ్ లోక్సభ, ఈ లోక్సభ స్పీకర్ని కానీ, అంటే ది లోక్సభ స్పీకర్ విల్ బి ఎలెక్టెడ్ ఫ్రమ్ దెమ్సెల్వ్స్ ఇన్ లోక్సభ మెంబర్స్. ఈ లోక్సభ సభ్యులు వాళ్ళే ఈ లోక్సభ స్పీకర్ని ఎన్నుకుంటారు. జనరల్లీ ది లోక్సభ స్పీకర్ బిలాంగ్స్ టు ది రూలింగ్ పార్టీ. ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తినేమో లోక్సభ స్పీకర్గా ఎన్నుకుంటారు. అలాగే ది అపోజిషన్ పార్టీ లీడర్ బిలాంగ్స్ టు డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఈ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభగా కూడా ఈ అపోజిషన్ పార్టీ లీడర్గా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ విల్ ఆల్సో బీ ఎలెక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ రూలింగ్ పార్టీ. కొన్ని సందర్భాల్లో ఈ అధికార పార్టీ సభ్యులే స్పీకరు, లోక్సభ స్పీకర్గా కూడా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, లోక్సభలో ఉన్నటువంటి సభ్యులందరూ ది స్పీకర్ ఆఫ్ లోక్సభ అలాగే డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభను కూడా వాళ్ళే ఎన్నుకుంటారు. సో ఈ విధంగా భారత పార్లమెంటుకి ఎన్నుకునేటువంటి అధికారం ఉంటుంది. అంటే ఇక్కడ మనం స్పీకర్, అలాగే డిప్యూటీ స్పీకర్, ఈ స్పీకర్ డిప్యూటీ స్పీకరే కాకుండా అలాగే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఈ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరున్నారు? ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో యాక్ట్ యాజ్ ది ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఈ రాజ్యసభకు ఉన్నటువంటి గౌరవపరమైనటువంటి సభ్యులుగా ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి ఉంటాడు. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఎన్నుకుంటున్నారు అని చెబితే ఈ ఉపరాష్ట్రపతి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఒకటే అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఈ రాజ్యసభ సభ్యుడిగా, రాజ్యసభ చైర్మన్ హోదాలో ఈ ఉపరాష్ట్రపతిని కూడా భారత పార్లమెంట్ ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ఈ రాజ్యసభలో ఉన్నటువంటి డిప్యూటీ చైర్మన్ ఎన్నుకుంటారు. సో ఈ విధంగా ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఈ యొక్క భారత పార్లమెంటు ఎన్నుకోవడం జరుగుతుంది. అట్లాగే డెలిబరేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్.
పార్లమెంట్లో చర్చా సంబంధమైనటువంటి అధికారాలు కూడా ఉన్నాయి. ది పార్లమెంట్ సర్వ్స్ యాజ్ ది హైయెస్ట్ డెలిబరేటివ్ హౌస్ ఇన్ ది కంట్రీ. అండ్ అంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి చర్చా సంబంధమైనటువంటి అధికారాలు కూడా ఈ యొక్క భారత పార్లమెంట్కి ఉంటాయి. ది డిస్కషన్స్ అండ్ డెలిబరేటివ్స్ ఆఫ్ ది పార్లమెంట్ ఆర్ కమ్యూనికేటెడ్ ది పీపుల్ త్రూ వేరియస్ పబ్లిసిటీ ఏజెన్సీస్ అండ్ ది మీడియా. అంటే భారత ప్రజల తరపు నుంచి తీసుకునేటువంటి నిర్ణయాలు, భారతదేశ ప్రజల కోసం ఏర్పాటు చేసేటువంటి చట్టాలు, లేదా భారతదేశ ప్రభుత్వం కోసం ఏర్పాటు చేసేటువంటి సంక్షేమ పథకాలు, లేదా భారతదేశం యొక్క భద్రత కోసం తీసుకునేటువంటి సైనికపరమైనటువంటి నిర్ణయాలు, చర్చలు, అట్లాగే ఇట్లా అనేక రకాలైనటువంటి దేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నిర్ణయాలన్నింటినీ కూడా ప్రజలకు అందించేటువంటి చర్చా సంబంధమైనటువంటి అధికారాలు కూడా భారత పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది త్రూ ది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. సో వివిధ రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా, ప్రసారాల ద్వారా కూడా ఈ యొక్క పార్లమెంట్లో కొన్ని రకాలైనటువంటి సందేశాలను, మన పార్లమెంట్లో జరిగేటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇది కూడా చర్చా సంబంధమైనటువంటి విధులు భారత పార్లమెంట్ కలిగి ఉంటుంది. ఒకసారి ఈరోజు జరిగినటువంటి మొత్తం లెసన్ బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ది ఇండియన్ పార్లమెంట్ ఆర్ యూనియన్ లెజిస్లేచర్. ది ఇండియన్ పార్లమెంట్ని యూనియన్ లెజిస్లేచర్ అని కూడా అంటారు. ఈ యూనియన్ లెజిస్లేచర్ కేంద్ర శాసన నిర్మాణ శాఖ అంటారు. ది యూనియన్ లెజిస్లేచర్ ఈజ్ ది హైయెస్ట్ లెజిస్లేటివ్ ఆర్గన్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకునేటువంటి అధికారం పార్లమెంట్కి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ది హైయెస్ట్ లా మేకింగ్ బాడీ రిక్వైర్డ్ బై ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఇట్ సర్వ్స్ యాజ్ ది లా మేకింగ్ బాడీ. And according to part 5 of our Indian Constitution, articles from 79 to 129 deals about the provisions relating to the composition, powers and functions of the Indian Parliament. And the Parliament also consists of the President of India, Lok Sabha and Raj Sabha. Lok Sabha is the lower house, Raj Sabha is the upper house. ది లోక్సభ రిప్రజెంట్స్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్. ఈ లోక్సభ ప్రజలకు ప్రాతినిధ్యం, రిప్రజెంట్స్ ది పీపుల్ ఆఫ్ ఇండియా. అండ్ రాజ్యసభ రిప్రజెంట్స్ ది స్టేట్స్ ఇన్ ఇండియా. అండ్ ది స్పీకర్ ఆఫ్ లోక్సభ ప్రిసైడ్స్ ది మీటింగ్స్ ఆఫ్ లోక్సభ. ఇక్కడ లోక్సభలోనేమో స్పీకర్ ఉంటాడు, లోక్సభ స్పీకర్, అలాగే డిప్యూటీ స్పీకర్ ఉంటారు. అలాగే ఇక్కడ రాజ్యసభలోనేమో ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, అలాగే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఉంటారు. ఈ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ వచ్చేసరికి వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. ఈ వైస్ ప్రెసిడెంట్ ఏమో సాధారణ సందర్భాల్లోనేమో చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా ఉంటాడు, రాజ్యసభకి అధ్యక్షుడిగా ఉంటాడు. ఎప్పుడైతే ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవి కనుక వ్యాకెంట్ అయితే, పార్లమెంట్ ద్వారా ఎన్నుకోబడినటువంటి రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, భారత రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకోలేనిటువంటి సందర్భాల్లో, ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతికి 3 రకాలైనటువంటి అత్యవసర అధికారాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అలాంటి సందర్భాల్లో కనుక డ్యూ టు ది ఇల్నెస్ ఆర్ రిజిగ్నేషన్, రిమూవల్ ఆర్ డెత్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి కనుక అధికారంలో ఉన్నప్పుడు చనిపోయినా, లేదంటే ఆయనకి హీఈస్ అనేబుల్ టు డిశ్చార్జ్ హిస్ ఫంక్షన్స్ డ్యూ టు ది హెల్త్ రీజన్స్, ఆయనకి కనుక అనారోగ్య సమస్యలు ఏమైనా వచ్చి అధికారంలో ఉండి కూడా ఆయన యొక్క అధికారాలను వినియోగించుకోలేనటువంటి సందర్భాల్లో, లేదంటే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాన్ డిజిగ్నేషన్ గివెన్ టు ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఒకవేళ కనుక ఆయన ఉన్న రాజీనామా చేయాలనుకుంటే వైస్ ప్రెసిడెంట్కి రాజీనామా ఇవ్వచ్చు. సో ఇలాంటి సందర్భాల్లో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా ఉపరాష్ట్రపతి అని ఆయన రాష్ట్రపతి అధికారాన్ని తాత్కాలికంగా కలిగి ఉంటాడు ఫర్ నాట్ మోర్ దాన్ 6 months. ఈ 6 నెలలు కాలంలోపు వెన్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలెక్టెడ్ బిఫోర్ 6 months, 6 నెలలలోపు కనుక నూతనంగా వచ్చేటువంటి రాష్ట్రపతి కనుక వచ్చే వరకు ఉపరాష్ట్రపతి ఉంటాడు. ఒకవేళ ఉపరాష్ట్రపతి కనుక మళ్ళీ తిరిగి రాష్ట్రపతిగా కూడా పోటీ చేసేటువంటి అధికారం ఇవ్వడం జరిగింది. సో ఇట్లాగా చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఉంటాడు, అలాగే డిప్యూటీ చైర్మన్ ఉంటాడు. సో లోక్సభలో కూడా ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారని చెప్పుకున్నాం. ఆన్ ది ఫీల్డ్స్ ఆఫ్ స్పోర్ట్స్, కల్చర్, ఎడ్యుకేషన్ ఆఫ్ దేర్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇండియా. భారతదేశంలో వాళ్ళు విశిష్ట సేవలు అందించినటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక 12 మందిని డైరెక్ట్గా భారత
రాష్ట్రపతి రాజ్యసభకి 12 మందిని నామినేట్ చేస్తారు. అలాగే ది ప్రెసిడెంట్ నామినేట్స్ 2 ఆంగ్లో ఇండియన్ మెంబర్స్ టు లోక్సభ. లోక్సభకు ఒక 2 సభ్యుల్ని ఈ యొక్క రాష్ట్రపతి నామినేట్ చేసేటువంటి అధికారం ఉంటుంది. అట్లాగే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకవేళ కనుక ఈ డెడ్ లాక్ సిచ్యువేషన్ కనుక ఏదైనా ఒక తీర్మానం కనుక ఏకాభిప్రాయం కనుక రాకపోతే ఈ యొక్క లోక్సభ రాజ్యసభ జాయింట్ సెషన్స్ ఉమ్మడి సమావేశాలను కూడా ఏర్పాటు చేసేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. ఆ యొక్క ఉమ్మడి సమావేశాలకు అధ్యక్షత వహించేటువంటి అధికారం స్పీకర్కు ఉంటుంది, స్పీకర్ ఆఫ్ లోక్సభకు ఉంటుంది. అలాగే ఎట్ ప్రజెంట్ ది రాజ్యసభ కన్సిస్ట్ ఆఫ్ 250 మెంబర్స్. ఈ 250 మంది సభ్యులు ఉంటారు. అందులో కనుక 12 మంది సభ్యులు అనేవాళ్ళు ఈ యొక్క రాష్ట్రపతి నామినేట్ చేసిన వాళ్ళు తీసేస్తే 238 మెంబర్స్ విల్ బి డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అలాగే లోక్సభకు వచ్చేసరికి ఇప్పుడు స్టేట్స్ నుంచి వచ్చేసరికి ది మెంబర్స్ బిలాంగ్స్ టు స్టేట్స్ 530 మెంబర్స్. అలాగే మెంబర్స్ బిలాంగ్స్ టు యూనియన్ టెరిటరీస్ 20 మెంబర్స్ ఉంటారు. అట్లాగే 2 ఆంగ్లో ఇండియన్స్ మొత్తం కలిపేసి 552 మెంబర్స్ భారత రాజ్యాంగం ప్రకారంగా లోక్సభలో ఉన్నారు. సో ఇట్లాగా లోక్సభ రాజ్యసభ సభ్యులు అనే వాళ్ళని కూడా మనం గుర్తించవచ్చు. ఒక లోక్సభ సభ్యులుగా ఉండాలంటేనేమో ఆయనకి 25 సంవత్సరాల వయసు నిండినటువంటి వ్యక్తి అర్హుడిగా ఉంటాడు. హీ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. అలాగే హీ మస్ట్ బి ఏ కంప్లీటెడ్ ది 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్. లోక్సభకి సభ్యుడిగా అర్హతలు ఏంటంటే 25 సంవత్సరాల వయసు నుండి ఉండాలి. అలాగే రాజ్యసభకు వచ్చేసరికి 30 సంవత్సరాలు 30 ఇయర్స్. హీ మస్ట్ బి కంప్లీటెడ్ 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్. 30 సంవత్సరాల వయసు నుండి ఉండాలి. అలాగే అదర్ క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ బై ది పార్లమెంట్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. దే షల్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ప్రభుత్వ ఆదాయం పొందేటువంటి పదవుల్లో ఉండకూడదు. సో ఇలాంటి అర్హతలన్నీ కూడా చెప్పడం జరిగింది. అట్లాగే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. భారత పార్లమెంట్కు ఉన్నటువంటి అధికారాలు విధులు కూడా మనం ఇక్కడే బ్రీఫ్గా చెప్పేసుకుందాం. ది లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ పార్లమెంట్. భారత పార్లమెంట్కు ఉన్నటువంటి శాసనపరమైనటువంటి అధికారాలు ఏంటంటే ఈ భారతదేశంలో ప్రవేశపెట్టేటువంటి చట్టాలు అన్నిటినీ కూడా ఈ యొక్క పార్లమెంట్లో చర్చించడం జరుగుతుంది. అంటే యూనియన్ లిస్ట్ కానివ్వండి, కాన్కరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితాలో తయారు చేసేటువంటి అంశాలు, అలాగే కేంద్ర జాబితాలో యూనియన్ లిస్టులో ఉన్నటువంటి అంశాల మీద చట్టాలు చేసేటువంటి అధికారం పార్లమెంట్కు ఉంటుంది. అట్లాగే ది ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. ది పార్లమెంట్ ఎక్సర్సైజెస్ కంట్రోల్ ఓవర్ ది ఎగ్జిక్యూటివ్. ఈ ఏదైతే కార్యనిర్వహణ పరమైనటువంటి అధికారాలు కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా భారత ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి కూడా నియంత్రించేటువంటి అధికారాలు భారత పార్లమెంట్కి ఉంటుంది ఎగ్జిక్యూటివ్ పవర్స్ ద్వారా. జుడిషియల్ పవర్స్. ది ప్రెసిడెంట్, ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ది చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ ఆల్సో ఇంపీచ్డ్ బై ది పార్లమెంట్ ద్వారా ఈ యొక్క సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని, అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కూడా తొలగించేటువంటి అధికారం, న్యాయపరమైనటువంటి అధికారాలు పార్లమెంట్కు ఉన్నాయని తెలుసుకున్నాం. అలాగే ఫైనాన్షియల్ పవర్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. ఈ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడంలో కానివ్వండి, మనీ బిల్స్ ప్రవేశపెట్టడంలో, అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చేటువంటి నివేదికలు, ఫైనాన్స్ కమిషన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇచ్చేటువంటి నివేదికలను పరిశీలించేటువంటి అధికారం కూడా, ఆర్థికపరమైనటువంటి అధికారాలు కూడా పార్లమెంట్కు ఉన్నాయని చెప్పుకున్నాం. అలాగే కాన్స్టిట్యూషనల్ పవర్స్, రాజ్యాంగపరమైనటువంటి అధికారాలు. అంటే కొన్ని రకాలైనటువంటి అంశాల మీద ఆర్డినరీ మెజారిటీతో ఆ యొక్క పార్లమెంట్లో ఆమోదించాలా తీర్మానాలను, లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి 2/3 వంతు మెజారిటీ ఉండాలా, లేదంటే ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ప్రొసీజర్ ఉండాలా లేదా, అంటే ఒక పార్లమెంట్లో రాజ్యాంగాన్ని కూడా సవరించేటువంటి అధికారం ఈ యొక్క పార్లమెంట్ ద్వారా తీసుకోవడం జరిగింది. అలాగే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్లో ఎన్నుకోబడినటువంటి అధికారాలు. ఉదాహరణకి ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అండ్ ది చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో వీళ్ళందరినీ కూడా ఎన్నుకునేటువంటి అధికారం పార్లమెంట్లో సభ్యులకు ఉంటుంది కాబట్టి ఎలక్టెడ్ పవర్స్ ఉంటాయి. అలాగే డెలిబరేటివ్ పవర్స్, చర్చా సంబంధమైనటువంటి అధికారాలు కూడా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం తరఫున తీసుకునేటువంటి తీర్మానాలు, చర్చలు, అన్ని రకాలైనటువంటి అంశాలను ప్రజలకు చేరవేసేటువంటి అధికారం కూడా భారత పార్లమెంటుకు ఉంటుందని మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం.